99 TV brings you Timex Freedom Sale. Stylish watches pay 20% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. ఇక తమిళనాడులో రాజకీయం అంతా కూడా త్రిష చుట్టూ తిరుగుతూనే ఉంది. విజయ్ ని టార్గెట్ చేయడంతో పాటు త్రిషని టార్గెట్ చేస్తూ ఉన్నారు. విజయ్ ని అంటే పాలసీల మీద క్వశ్చన్ చేయాలి ఎవరైనా, అవును, బట్ త్రిష చుట్టూ జరుగుతోంది రాజకీయం. అక్కడ అన్నాడీఎంకే అలాగే డిఎంకే నేతలు త్రిష టార్గెట్ గా, విజయ్ టార్గెట్ గా త్రిషని విమర్శలు చేస్తున్నారు. రీసెంట్ గా ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శ చూసాం. అండ్ డిఎంకే నేతలు, ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు కూడా చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో అన్నామలై ఎంటర్ అయ్యారు. అన్నామలై త్రిషకు సపోర్ట్ గా మాట్లాడుతూ ఉన్నారు. అది ఆ విధంగా ఒక మహిళను కించపరచడం కరెక్ట్ కాదు అని చెప్పి. అన్నామలై అందరికీ తెలుసు, తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. త్వరలో ఒక రాజకీయ పార్టీ పెట్టబోతూ ఉన్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఏంటి అన్నామలై సపోర్ట్ త్రిషకి, మీ కామెంట్ ఏంటి? అంటే యాక్చువల్ గా అన్నామలై నిజమైన రాజకీయ నాయకుడిగా ప్రవర్తించారు. అక్కడి వరకు మనం వెల్కమ్ చేయాలి. నాకేంటంటే అన్నామలై చేసిన వ్యాఖ్యలు ఒక కేరళలో ఒక రాజకీయ నాయకుడు తరహాగా అనిపించాయి. ఎందుకు కేరళలో ఒక రాజకీయ నాయకుడు తరహా అన్నానంటే, కేరళలో కాంగ్రెస్ అయినా లెఫ్ట్ అయినా ఎవరు అధికారంలో ఉన్నా అక్కడ కొంత విలువలు పాటించడం, కొంత సందర్భోచితంగా మాట్లాడటం, ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే మధ్యలోనే మనం చూసాం, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇష్యూ అయ్యేటప్పుడు కేరళకు సంబంధించిన ఒక ఆర్ఎస్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలు కొంత సెన్సిటివ్ అయ్యాయి. కానీ దాదాపు లార్జర్ సెన్స్ చూసేటప్పుడు ఆ నేతలు అట్లా మాట్లాడరు. ఈరోజు అన్నామలై కూడా చాలా బెస్ట్ గా స్పందించారు. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు టీవీకి అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది, 100 రోజులకు సంబంధించి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, ఏం చేశాము, ఏం చెయ్యాలి అన్న దానిపైన వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. దీనిపైన అన్నామలై మాట్లాడుతూ, తమిళనాడు రాజకీయాల్లో విజయ్ రాక ఒక తాజా గాలి హాయినిచ్చినట్టు అనిపించింది. అంటే ఒక ఫ్రెష్నెస్ వచ్చింది, ఒక రిలీఫ్ వచ్చింది ప్రజలకి అన్నంతగా ఆయన అధికారంలోకి రావటం అనేది అనిపించింది అన్నారు. అలాగే ఏళ్ల తరబడి ఒకరి కాళ్ళపై ఒకరు పడటం, చూడండి, ఏళ్ల తరబడి ఒకరి కాళ్ళపై ఒకరు పడటం, ఈ సంస్కృతి రెండింటిలో ఉంది. డిఎంకే అన్నా డిఎంకేలో ఉంది. ముఖ్యమంత్రులు అధ్యక్షుల పైన అలా కాళ్ళు దండం పెట్టడం, మంత్రులు వీళ్ళందరూ. అలాగే నాయకుల బొమ్మలు ఉన్న చొక్కాలు, చేతురుమాలు వేసుకోవటం, ఇలాంటి హాస్యాస్పద రాజకీయాలకు విజయ్ స్వస్తి పలికారు. యువ ఎమ్మెల్యేలు సభలో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం వచ్చిందని అన్నామలై కొనియాడారు. అదేవిధంగా విజయ్ ప్రభుత్వం ఇంకా స్పష్టమైన రాజకీయం లేదా పాలనాపరమైన విజన్ కనిపించడం లేదు, అధికారుల ప్రాబ్లం ఎక్కువగా ఉందంటే లోపాలను కూడా ఎత్తి చూపారు. లోపాలను ఎత్తి చూపడం తప్పు కాదు, బట్ అట్ ది సేమ్ టైం ఒక పాజిటివ్ వేలో రెస్పాండ్ అవటాన్ని కూడా మనం ఇక్కడ పాజిటివ్ గా తీసుకోవాలి. అదే సందర్భంలో ఇంకా మిగతా అంశాలు కూడా మాట్లాడారు. ఆయన అక్కడ చెన్నైలో ఇండియా టుడే ఒక రౌండ్ టేబుల్ నిర్వహించినప్పుడు ఉదయనిధి పేరు ఎత్తకుండానే వైగా నదిలో మురికి కంటే కూడా ఉదయనిధి మనస్తత్వంలో, ఆయన మాటల్లో ఉన్న మురికి చాలా పెద్దదంటూ ఒక వ్యాఖ్య చేశారు. ఎందుకు చేశారు మనం తెలుసు. కావేరీ నదీ జలాల అంశం నేపథ్యంలో త్రిష అని డిఎంకే కార్యకర్తలు అరిస్తే ఉదయనిధి స్టాలిన్ ఏ లెవెల్లో ఎంత జుగుప్సకరంగా మాట్లాడారు. దానికి కౌంటర్ గా అన్నామలై మాట్లాడారు. ఒక రకంగా ఇది త్రిషకు బిగ్ రిలీఫ్. అంటే రాజకీయ నాయకులు, రాజకీయము వేరు, వ్యక్తిగతం వేరు అన్న అంశాన్ని చాలా క్లియర్ కట్ గా అన్నామలై, ఆయన వేరే పార్టీకి సంబంధించిన నేత, అంటే ఒక పార్టీ సొంతంగా పెట్టుకున్న లీడ్ చేస్తున్న నేత అయినప్పటికీ చాలా పద్ధతిగా మాట్లాడారు. రెండో వ్యాఖ్య ఏం చేశారంటే, రాజకీయాల్లో మహిళలను లాగటం, ఇది త్రిషకు బాగా బలాన్ని ఇచ్చేది. రాజకీయాల్లో మహిళలను లాగటం, వ్యక్తిగత జీవితాలను ఆయుధాలుగా మార్చుకోవటం తమిళనాడు సంస్కృతి కాదు, అసలు తమిళనాడు సంస్కృతే ఇది కాదు అంటూ ఒక రకంగా ఇది డిఎంకేకి, అన్నా డిఎంకేకి పెద్ద షాక్. ఎందుకంటే అన్నా డిఎంకే నేత కూడా మన త్రిషకు సంబంధించి మాట్లాడారు, డిఎంకే నేత మాట్లాడారు. గతంలో అన్నామలై ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన చీఫ్ నాగేంద్రన్ కూడా త్రిషను ఉద్దేశించి మాట్లాడారు. వీళ్ళందరికీ ఇది ఒక చెంప పెట్టులాగా అన్నామలై వ్యాఖ్యలు అనేవి ఉన్నాయి. అలాగే వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన కొందరు ఇంకా పాతకాలపు నీచమైన ధోరణులను నమ్ముకుంటున్నారు, ఇది రాజకీయ దిగజారుడుదనానికి నిదర్శనమని డైరెక్ట్ గా ఉదయనిధి స్టాలిన్ కే కొట్టారు. ఇంకా ఎందుకంటే వారసుడు అతనే కదా ఉదయనిధి స్టాలిన్. అంటే ఉదయనిధి స్టాలిన్ కు చెంప పెట్టి కొట్టినట్టుగా అన్నామలై కొట్టారు. ఒక రకంగా త్రిషకు అనుకూలంగా నిలబడ్డారు. ఇది అన్నామలై చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే, అన్నామలై ఇదే ధోరణి కంటిన్యూ చేస్తే రేపు పొద్దున్న అధికారంలోకి రావచ్చు, రాకపోవచ్చు, బట్ విజయ్ రావడం అనేది కొత్త ఆయన ఇస్తుందని ఆయన కామెంట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా కేరళ తరహా రాజకీయాలు అయితే తమిళనాడులో చూడబోతున్నాం. ఈ అసెంబ్లీలో కొట్టుకోటాలు, అర్ధరాత్రి వెళ్ళి ఎత్తుకుపోవటాలు, అసెంబ్లీలో చీరలాగటాలు, ఇలాంటి పరిణామాలు అయితే ఉండవు అన్న ఒక వాతావరణాన్ని అయితే అన్నామలై వ్యాఖ్యలతో మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా విజయ్ గానీ అన్నామలై గానీ ఒక కొత్త రాజకీయానికి, కొత్త ఒరవడికి తమిళనాడులో ఇప్పుడు నాంది పలికిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా ఇండియన్ పాలిటిక్స్ కి కూడా చాలా మంచిది.
విమర్శ ఉండాలి, సద్విమర్శ ఉండాలి, కానీ ప్రతిసారి మహిళల్ని లాగి జుగుప్సాకరంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఒక రకంగా ద్రవిడ భూమి అంటారు కదా, అంటే ద్రవిడ పాలిటిక్స్ 37 సంవత్సరాలు నడిచాయి అక్కడ తమిళనాడులో. ఈ ద్రవిడ భూమిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి అనడానికి ఇప్పుడు ఇదే ఒక కీలకమైంది. చాలా సార్లు 30 సంవత్సరాల వరకు అన్నా డిఎంకే వారి మధ్య ఒక దిగ్గజాల మధ్య ఒక పోరు నడిచింది. ఆ తర్వాత మా నెక్స్ట్ తరం వాళ్ళందరికీ వచ్చేటానికి అర్థం అవ్వాలంటే జయలలిత వర్సెస్ కరుణానిధి మధ్య చాలా వరకు రాజకీయం జరిగింది. అయితే డిఎంకే లేక అన్నా డిఎంకే, లేక అన్నా డిఎంకే లేక డిఎంకే. కానీ ఇప్పుడు విజయ్ రావటము, అన్నామలై ఈ విధంగా మాట్లాడుతుండడం అనేది ఇప్పుడు కొత్త నాయకత్వం, ఇద్దరు కొత్త నాయకత్వాల మధ్య ఒక కొత్త వరవడి స్టార్ట్ అయింది. తమిళనాడు అభివృద్ధి మనకి కీలకం కావాలి, తమిళనాడులో ప్రజల మౌలిక సదుపాయాలు మెరుగుపడాలి, ప్రజలు ఆనందంగా ఉండాలి, నీచమైన భాష మాట్లాడటం, రాజకీయాలకు మహిళలు లాగటం తమిళనాడు సంస్కృతి కాదు అన్న ఒక బెటర్ మూమెంట్ ని, గుడ్ కాన్సైన్స్ ని అటు విజయ్ గాని ఇటు అన్నామలై గాని పంపిస్తున్నారు. ఖచ్చితంగా ఇది మంచిదే. రాజకీయాలు అనేవి ఖచ్చితంగా హుందాగా ఉండాలి, కానీ బొంద పెట్టేటట్టుగా ఉండకూడదు. ఏదైనా ఈ తరహా వాతావరణాన్ని మనం ఖచ్చితంగా వెల్కమ్ చేయాలి. ఏదైనా ఉదయనిధి స్టాలిన్ చేసిన ఒక్కొక్క కామెంట్ ఉదయనిధిని బాగా దిగజార్చేసింది, బాగా డ్యామేజ్ చేసింది. ఉదయనిధి పట్ల తమిళనాడులో కూడా ఈ కామెంట్స్, ఇష్యూస్ తర్వాత బాగా వ్యతిరేకత పెరిగిందని అంటున్నారు. లేటెస్ట్ గా ఇప్పుడు అన్నామలై లాంటి యూత్ లో కొంత క్రేజ్ ఉన్న అన్నామలై లాంటి నేత ఈ విధంగా మాట్లాడటం అనేది అసలు ఉదయనిధి, మరి నాకు తెలిసి ఉదయనిధికి నిజంగా రాజకీయ పరిజ్ఞానం ఉంటే రాజకీయాల్లో నిలదొక్కోవాలనుకుంటే మరి జన్మలో త్రిష పేరు ఎత్తే వాతావరణం రాదు. 99 TV brings you Timex Freedom Sale. Stylish watches pay 20% వరకు discount. Description లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.